వరా నీకు పిల్లల్ని అందరి కూడా గుద్దలు పాడు కలగటానికి చేస్తున్నావు. చేయి పని చేస్తుంది కానీ నీ గుద్దలు పిల్లల్ని కూడా కలుపుకొని పని పాడు చేయటం లేదు చేస్తున్నావు కదరా. పాస్టర్. వరా అయ్యో పిల్లలు బూతులు కొద్ది మాట్లాడుతున్నావు తీసుకుంటున్నారా వరా పాస్టర్. వరా పొలకాగా బూతులు మాట్లాడుతున్నావు పాస్టర్. వద్దు వరా పాస్టర్, చెక్కగా బూతులు వరా చెక్క మాట్లాడకండి పాస్టర్. పాస్టర్ ఏందిరా పాస్టర్ వరా అయ్యో పొలకాగా పాస్టర్ గారు, వరా నీకు మీ నీవు పిల్లలతో అందరినీ బూతులు స్టార్ట్ చేయాలనుకుంటున్నావు కదా. మాట్లాడిస్తున్నారు. చూడరా పాస్టర్ వరా గారు పొలక వాడు తాగొద్దు నాన్న, మందు నెత్తికి తాగితే లేదు, మైండ్ పని చేయదు. నెత్తికి కలర్ వేసుకొని మందు పని చేయదు నాన్న. ఈ పింఛన్ కవర్ చేస్తుంది. ఎందుకంటే మందు ఈయన పెట్టాడు మందు కదా తాగొద్దు పక్క నాన్న. రేవంత్ రెడ్డి గారు. నువ్వు మందు వాడు ఆ తాగొద్దు నాన్న. నెత్తికి కలర్ వేసుకొని నువ్వు షో మందు చేసి తాగొద్దు నాన్న. ఫలానోడిది పాస్టర్ గారు మందు తాగొద్దు పాస్టర్ గారు, మందు తాగొద్దు పాస్టర్ గారు. పాస్టర్ గారు మందు తాగొద్దండి. అమ్మా పాస్టర్ గారు మందు తాగొద్దండి. డ్రెస్సులు వేసుకుంటున్నాడు. ఇంకా రేపు మాపోతే వాడి పాస్టర్ పెద్ద గారు చీరల చీడే కట్టుకునేది. మందు తాగొద్దు పాస్టర్ గారు. ఏం సంసారం చేస్తుంది. పాస్టర్ గారు మందు తాగొద్దు పాస్టర్ గారు. పాస్టర్ గారు మందు మందు తాగొద్దు, మందు తాగొద్దు. పాస్టర్ గారు మందు తాగినావు పాస్టర్. రాత్రంతా నిద్రపడతలేదు నీకు. పాస్టర్ గారు రాత్రంతా నిద్రపడతలేదు. మందు తాగినావు నువ్వు. బాగా ఎక్కేసింది నీకు. మందు బాగా ఎక్కేసింది. చెప్పు నేను రాజా ఆంటీ ఇద్దరు బాగా మందు ఎక్కేసింది నీకు. నిద్ర పడతలేదు. చాలా టెన్షన్ ఉన్నావు. నిద్ర పడతలేదు. మందు బాగా తాగినావు. బాగా మంద తాగినావు. అందుకని ఊరికే ఫోన్ చేస్తున్నావు. ఊరికే ఫోన్ చేస్తున్నావు. అరే చర్చిలో ఉన్న పాస్టర్ ఊరికే ఫోన్ చేస్తున్నావు. ఊరికే ఫోన్ చేస్తున్నావు. అందుకనే తిడుతున్నావు నన్ను. ఊరికే ఫోన్ చేస్తున్నావు. ఊరికే ఫోన్ చేస్తున్నావు కదా. ఊరికే తిడుతున్నావు కదా. మందు తక్కువ తాగాలమ్మా. మందు తక్కువ తాగాలమ్మా నువ్వు. మందు తక్కువ తాగాలమ్మా నువ్వు. మందు ఎక్కువ తాగితే ఎట్లమ్మా నువ్వు. ఏమనుకున్నాడు తెలుసా, మందు చాలా ఎక్కువ తాగినావమ్మా నువ్వు. అందరూ నాకు యూట్యూబ్ లో మందు చాలా ఎక్కువ తాగుతున్నావు మా పాస్టర్. నువ్వు పాస్టర్ అంత మందు తాగొచ్చా నువ్వు? తప్పు కదా. నీళ్ళు రాగానే ఈ నువ్వు స్వామి పాస్టర్ మందు తాగొచ్చా? వీడియోలు చేస్తుంటాడు సోదిగాడి. పాస్టర్ మందు తాగొచ్చా నువ్వు? ఇట్రా చెప్పు. పాస్టర్ మందు తాగకూడదు కదా. మా రాత్రి అంతా నిద్రపోవట్లేవు నువ్వు. రాత్రి అంతా మందు తాగుతున్నావు. ఫోన్ చేస్తున్నావు. ఎందుకని బూతులు మాట్లాడుతున్నావు? ఎందుకంత బూతులు మాట్లాడుతున్నావు? అందరి మీద వీడియోలు పాస్టర్ ఉండి అన్ని బూతులు మాట్లాడుతున్నా తెలుసా పాస్టర్. వీడు తాగేది వీడితో సంసారం చేయదు. పక్కింటితో ఎవరితో చేస్తుందో మనకి తెలియదు. ఇదో చూడు, మనం తాగినమా వాడు తాగినా, నీలరాజు గారు తాగినా మనం తాగినమా. అది ఆంటీ ఇందాక నా భార్య చక్కగాడు ఆరోగ్యం పాడైతుంది అన్న. ఆరోగ్యం పాడైతుంది. మంద కూడదు కదమ్మా. మానసిక రోగి ఈడయ్యి అమ్మా వీళ్ళు ముఖం ఎట్టింటే తెలుసా. మనము మామిడికాయలు ఇందాక తింటే ఒకటి వచ్చింది ముఖము. వీడి ముఖం ఎట్టుంటదంటే అమ్మా వీడి ముఖము మనం ఇందాక మామిడికాయ తింటే వేసినాం చూడు మొట్ట. బాగా మంది ఎక్కువైనట్టుందన్నా. పడుకోనన్నా. మంది ఎక్కువైంది. అరుస్తావు. తాగుబోతాల్సినట్టు అరుస్తున్నావు నువ్వు. పాస్టర్ గారు నీలరాజు గారి ముఖం ఎట్టుంది? పాస్టర్ గారు తాగుబోతాల్సినట్టు అరుస్తున్నావు పాస్టర్ గారు నువ్వు. పాస్టర్ గారు తాగుబోతులు అరుస్తున్నావు పాస్టర్ గారు. తాగుబోతుగా బూతులు మాడుతున్నావు పాస్టర్ గారు నువ్వు. శాపం అంటే వాడికి పాస్టర్ గారు నీకు పెళ్లి కాలేదు కదా పాస్టర్. నీకు మ్యారేజ్ కాలేదు కదా. మ్యారేజ్ కాలేదు కదా పాస్టర్. నువ్వు మందు తాగి ఎన్ని ఫోన్లు చేసినావు పాస్టర్? ఇప్పటికి 15-20 ఫోన్లు చేసినావు పాస్టర్ నాకు. నీకు పాస్టర్ నువ్వు ఎన్ని ఫోన్లు చేసినావు పాస్టర్? ఎన్ని ఫోన్లు చేసినావు పాస్టర్ నువ్వు? దేవుని ప్రేమ లేదు పాస్టర్ నీకు. దేవుని ప్రేమ లేదు నీకు. దేవుడు అంటే తెలియదు నీకు. నువ్వు పాస్టర్ అవతారం ఇచ్చినావు. వాడు అభినయ దర్శన్ గాని తమ్ముడు ఉన్నట్టున్నావు. నువ్వు యాక్టింగ్ చేస్తున్నా. ఒక పక్క వాక్యాలు పెడతావు, పక్క బూతులు మాట్లాడతావు. అభినయ దర్శన్ గాని తమ్ముడు ఉన్నావు. నువ్వు అన్న ఉన్నట్టున్నావు. నువ్వు మందు కూడా వేసి మాట్లాడుతున్నావు. బూతులు తిడుతున్నావు. మళ్ళీ వాక్యం పెడతావు. నువ్వు ఫేస్బుక్ లోనేమో వాక్యాలు పెడతావు. మళ్ళీ ఇక్కడ వచ్చి తాగేసి తిరుగుతావు. ఒరే అభినయ దర్శన్ కంటే ఎక్కువ యాక్టింగ్ చేస్తున్నావు కదరా బాబు నువ్వు. పెర్ఫార్మెన్స్ ఏంట్రా బాబోయ్. ఇంతగానో తాగబోతుండ్రా బాబు పాస్టర్లు. అభినయ దర్శన్ కంటే ఎక్కువ వెళ్ళినావు రా బాయ్ నువ్వు. ఇది నీలరాజు అంటే సభలు కొట్టండి. నీలరాజు వస్తుండు. అరే నీలరాజు అంటే నువ్వు మాట్లాడరా.